పర్యావరణవేత్త కాప్ సదస్సులో కూడా పాల్గొన్నారు. సాగర్ధార గారు, ప్రకృతి వైపరీత్యాలను అతిగా ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. సో మీరు కాప్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఏం చెప్తారండి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి? కాప్ సదస్సులో జరిగిన విషయాలు ఎట్లాంటి విషయాలు జరిగాయంటే, ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి పెద్ద అక్కడ రిలీఫ్ అంటూ ఏమీ అందలేదు. అందుకని ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, దేశాలన్నీ ఒక రకంగా ఒకవైపుగా వెళ్ళాలి. ఇది జరగట్లేదు. ఎందుకంటే కాప్లో ఏం జరుగుతున్నదంటే, రెండు విషయాలను తీసుకొని ఒకే సొల్యూషన్ తోటి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విషయాలు ఏమిటి? ఒకటేంటంటే నెట్ జీరోకి మనం చేరాలి. అది ఇంకొక 2050 దాకా చేరాలని ఐపీసీసీ అంటున్నది. 2030 దాకా దాదాపు ఒక సగం ఎమిషన్స్ మనవి తగ్గించుకోవాలి. ఆ లైన్లో మనం లేము ఇప్పుడు. ఎందుకంటే ఈ ఆరు దేశాలు కలిపి 70% ఆఫ్ ది ఎమిషన్స్ ఈ 6 దేశాలు చేస్తాయి. చైనా, యుఎస్, యూరోపియన్ యూనియన్, ఇండియా, రష్యా, జపాన్. వీటిల్లో ఇప్పుడు రష్యా అండ్ ఇండియా వాళ్ళ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. జపాన్, యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఎమిషన్స్ తగ్గుతున్నాయి, కానీ వాళ్ళ తగ్గటం సఫిషియెంట్ కాదు. యుఎస్ కూడాను, వాళ్ళ ఎమిషన్స్ 2030 దాకా ఫ్లాట్గా ఉండిపోతాయి. ఇవాళ వాళ్ళ ఎమిషన్స్ ఎంత ఉన్నాయో 2030లో కూడా వాళ్ళ ఎమిషన్స్ అన్నీ ఉంటాయి. అంటే మన అంబిషన్ ఈజ్ ఇన్సఫిషియంట్ అన్నమాట ఇప్పుడు. సో జరిగే సంగతి ఏంటంటే, ఎక్కడైతే రెండు రీజన్స్ ఉన్నాయి, సహేల్ రీజన్ ఆఫ్రికాలో ఒకటి, రెండోది సౌత్ ఏషియా. ఇవి అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఈ రెండు రీజన్స్ మీద పడతాయి. ఇప్పుడు ఇంకొక 80 ఏళ్లలో 25 బంగ్లాదేశ్ సముద్రంలో మునిగిపోతుంది. పాకిస్తాన్లో సింధు నది ఒకే నది. ఆ నదికి 60 మంత్స్ అయిపోయిన తర్వాత, గ్లేషియల్ మెల్ట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నీరు తగ్గుతుంది. అది పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తెలుసు. తగ్గిపోతే ఎట్టాగైతే కర్ణాటక, తమిళనాడు మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగిందో, పాకిస్తాన్లో కూడాను బహుశా పంజాబును సింధు మధ్యలో నీటి పోరాటాలు జరగడం మొదలు పెడతాయి. అట్టాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అమూ దర్యా అని ఒక నది ఉన్నది. ఆ నదికి దాదాపు ఎక్కువ శాతం నీరు ఒక దాదాపు 80% నీరు గ్లేషియల్ మెల్ట్ నుంచి వస్తుంది. మన దేశంలో ఇవే కాక ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ హీట్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. 50 degrees అప్పుడే చాలా చోట్ల మనం దాటిపోయాం. హీట్ స్ట్రెస్ వలన చాలామంది ఎఫెక్ట్ అవుతారు. పర్టికులర్లీ పసిపాపలు, దాని తర్వాత 60 ఏళ్ల పైన వృద్ధులు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అది కాక ఫ్లడ్స్, అన్సీజనల్ ఫ్లడ్స్ మనం చూస్తున్నాం కదా. కేరళ, తమిళనాడు, కాకపోతే పన్వేల్, ఇట్లాంటి చోట్ల ఫ్లడ్స్ వస్తాయి. ఇట్లాంటి చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఏమవుతున్నదంటే, కాప్లో ఎవరైతే ఏ దేశాలైతే అప్పుడే డెవలప్ అయ్యో వాళ్ళు ఏమంటున్నారంటే 1.5 degrees కన్నా మనం ఎక్కువ టెంపరేచర్ రైజ్ చేయకూడదు. వాళ్ళు ఎందుకంటున్నారంటే, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు కాపాడుకోవడానికి. ఈ దేశాలు ఏమంటున్నాయంటే, ఇండియా, చైనా, మీరు డెవలప్ అయ్యారు కదా, మరి మేము కూడా డెవలప్ అవ్వాలి కదా. మా దగ్గర మరి వెంటనే ఆ సోలార్ టెక్నాలజీస్ను విండ్ టెక్నాలజీస్ వెంటనే లేవు అంత కెపాసిటీ. అందుకని మేము బొగ్గు కాలుస్తాం, లేకపోతే ఆయిల్ని కాలుస్తాం, మమ్మల్ని కూడా డెవలప్ అవనివ్వండి. మీరు అయ్యారు, మీరు హిస్టారిక్లీ మీ ఎమిషన్స్ ఎక్కువ అయ్యాయి, మేము కూడా మరి చేయకూడదా అని అంటున్నారు. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు ఒకే సొల్యూషన్ తోటి సాల్వ్ చెయ్యలేరు. ఎందుకంటే దే ఆర్ డయామెట్రిక్లీ అపోజ్ టు ఈచ్ అదర్ అన్నమాట. కాప్లో జరుగుతున్న సంగతి ఇది. ఎస్, కరెక్ట్. ఇలాంటి సమస్య ఎదురైతే ఉంటుంటుంది. పర్యావరణానికి చేయాల్సినంత హానంతా చేసి డెవలప్ అయిపోయిన తర్వాత మిగతా దేశాలను వాటిని తగ్గించుకోండి అని అంటే, సో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతుంటుంటాయి. సో కాప్ సదస్సులో ఏం జరిగింది, కాప్ 26లో కూడా ఎటువంటి ఫలితాలను ఆశించవచ్చు అనే విషయం గురించి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాను. కాప్
సదస్సులో ఇటు కేవలం మాట్లాడుకుంటున్నారు ఈ సమ్మిట్లో, ఇవన్నీ ప్రసంగాల వరకు ఉపయోగపడుతున్నాయి, కార్యాచరణకు ఉపయోగపడలేదు అంటున్నారు. మన COP26 సదస్సు కూడా అంతంత మాత్రంగానే అంటున్నారు. సో COP26 బహుశా నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు, త్వరలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో మనం ఎటువంటి ఫలితాలను ఆశించే అవకాశం ఉంటుంది? ఏ విధంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? COP26 అసలు నిజంగా ప్యారిస్ అగ్రిమెంట్ 6 ఏళ్ల క్రితం అగ్రిమెంట్కి మనం వచ్చాం దేశాలన్నీ కలిసి. అసలు ప్యారిస్ అగ్రిమెంట్ 2వ అగ్రిమెంట్ కాదు, 5వ అగ్రిమెంట్. మిగతా 4 ఫెయిల్ అయ్యాయి. ప్యారిస్ అగ్రిమెంట్ చివరికి ఏమిటంటే ప్రతి దేశం తను వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, ఏం చేసుకోగలుగుతున్నారో అది చెయ్యండి, ఫ్రీడమ్ ఇచ్చేసారనమాట. అంటే టార్గెట్స్ అంటూ ఎక్కడా లేవు, బైండింగ్ అగ్రిమెంట్ ఎక్కడా లేదు, మీరు చెయ్యండి, ఎట్టాగో 1.5 and 2 degrees వార్మింగ్ కింద ఉండాలి అని. అసలు నిజంగా 1.5 అప్పుడే క్రాస్ చేసేసాం. యాక్చువల్ మెజర్డ్ టెంపరేచర్ 1.1 అని ఐపీసీసీ రిపోర్ట్ చెప్తున్నది. ఎగ్జాక్ట్గా 1.09 అన్నది మొన్న ఆగస్ట్లో రిలీజ్ అయిన ఐపీసీసీ రిపోర్ట్. కొన్ని ఏరోసాల్స్ ఉంటాయి గాలిలో, ఆ ఏరోసాల్స్ వలన కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది 0.3 to 0.4 డిగ్రీ. అంటే మీరు ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ వాయు కాలుష్యాన్ని క్లీన్ చేసేస్తే మీరు ఆల్రెడీ అట్ 1.5 ఉన్నారు. సో 1.5 ఆల్రెడీ క్రాస్ చేసేసాం మనం. అది చెప్పట్లేదు, COP26లో అంటలేదు. నో, వీ మస్ట్ ట్రై టు రిమైన్ విత్ ఇన్ 1.5, దట్ ఈస్ అవర్ అంబిషన్. ఎందుకు మరి ఈ బహిరంగ రహస్యాలు, దాగుడు మూతలు? ఇది సైంటిస్ట్కి తెలుసండి, ఐపీసీసీ రిపోర్ట్లోనే రాసున్నది ఇది. దీన్ని ప్రజల నుంచి దాచిపెడుతున్నారు, ఎందుకంటే ప్రజలు ఐపీసీసీ రిపోర్ట్ చదవరు కాబట్టి. 1.1 అప్పుడే మనం మెజర్డ్ టెంపరేచర్కి వచ్చేసామని ఐపీసీసీ రిపోర్ట్ రాసింది. కూలింగ్ ఎఫెక్ట్, ఏరోసాల్స్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ 0.3 to 0.4 degrees సెంటిగ్రేడ్ అని ఐపీసీసీ రిపోర్ట్లో రాసినది. ఇది ఎప్పటి నుంచో తెలుసు సైంటిస్ట్కి. సో మీరు ఆ ఏరోసాల్స్ని స్క్రబ్ అవుట్ చేస్తే మీరు ఆల్రెడీ అట్ 1.5 ఉన్నారు. సో 1.5 COP26 ఇవి ఆల్రెడీ దిస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇస్ మనం ఆల్రెడీ అట్ 1.5. సో రియలిస్టిక్ టార్గెట్ మనం పెట్టాలి. ఆ రియలిస్టిక్ టార్గెట్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు అన్నీ దాచిపెడుతున్నారు ప్రజల నుంచి. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇది మిగతా 4 అగ్రిమెంట్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుతుంది అని చాలామంది అంటున్నారు. అదే జరిగింది స్కాట్లాండ్లో, మన గ్లాస్గోలో. 1,00,000 మంది ఆ శనివారం నాడు డ్రైవింగ్ వానలో చాలా చల్లగా ఉన్నది. ఆ రోజు 1,00,000 మంది రోడ్డు మీద పడ్డారు, అన్నారు టెల్ ద ట్రూత్ అని. సో వీ నీడ్ ద ట్రూత్. రెండో సంగతి ఏంటంటే, అక్కడ మేము కొంతమంది ఎంపీస్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని కొన్ని దేశాల నుంచి కలిసాం. ఏమని చెప్పామంటే, అసలు నిజంగా మనం అడుగుతున్నది ఏంటంటే ఒక పెద్ద ఈపాకల్ చేంజ్. ఒక యుగంలో మనం మార్పులు అడుగుతున్నాం. ఇట్లాంటి మార్పులు ప్రభుత్వాలు తీసుకురాలేరు, ఎన్నడూ ఇతిహాసంలో తీసుకురాలేకపోయారు. ఇవి ప్రజలే చేయగలరు. అంటే సాగర్దారా గారు, కేవలం సదస్సులు, సమ్మిట్లు ఇవి మాత్రమే కాదు, తీసుకునే నిర్ణయాలు, అక్కడ ప్రసంగాలు మాత్రమే కాదు, దేశాల మధ్య షేరింగ్ ఉండాలి, నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి, లేదంటే సహాయ సహకారాలు ఉండాలి. ఇవి చేయకుండా కేవలం మీరు అలా పాటించండి అంటే ఇవి సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయా? అందుకని ప్రజలు ఎప్పుడు గట్టి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వాల మీద. అదే జరిగింది మొన్న పాల్ఘర్లో. 10,000 మంది ఆదివాసీలు కమిషనర్తో చెప్పారు, ఈ బుల్లెట్ ట్రైన్ మీరు మానేయండి, ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వలన ఈ క్లైమేట్ చేంజ్ అవుతున్నది. అందుకని క్లైమేట్ చేంజ్ కూడా వాళ్ళ మెమరాండంలో రాసి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఈ బుల్లెట్ ట్రైన్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం మానుకోవాలి. దీనికి సొల్యూషన్ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక ఆక్సిమోరాన్. అంటే మీరు సస్టైనబిలిటీ అన్నా చేయండి, లేకపోతే డెవలప్మెంట్ అన్నా చేయండి. డెవలప్మెంట్ చేస్తే మీరు 2 డిగ్రీలు కాదు. ఇప్పుడు ప్రిడిక్షన్స్ ఏంటంటే, జిఎస్ఎం మోడల్ ప్రిడిక్షన్స్ ఏంటంటే 3-4 డిగ్రీల మధ్యలో మనం ఉంటాం 2100 దాకా. ఇదే ఎందుకు మీరు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఆపేసేయండి అన్నారు. బుల్లెట్ ట్రైన్ అనేది భారతదేశానికి చాలా మంది కళ. బుల్లెట్ ట్రైన్ మన దేశంలో వస్తుందా, చైనాలో ఉంది, జపాన్లో ఉంది, ఇట్లా అంటుంటాం. సో దాన్ని ఆపేస్తే మనం అభివృద్ధిలో వెనకబడిపోతున్నాము అని అనుకుంటుంటాం. ఆ దేశాన్ని చూసి అక్కడ బుల్లెట్ ట్రైన్ ఉందంట. సో వాళ్ళు చేయాల్సిన వినాశనం చేసేసి మిగిలిన దేశాలకు సూచనలు ఇస్తూ ఉంటే వీళ్ళు అంగీకరించే అవకాశం ఉందా? కేవలం ఇలాంటి సదస్సులకే పరిమితం అయిపోయే అవకాశం ఉందా? అందుకని
ఎప్పటిదాకా ప్రజలందరూ లోకంలో ఒకే పేజ్ మీద ఆ, ఆ, రాకపోతే ఈ ప్రాబ్లం, అందుకనే అన్నాను ఈ ప్రాబ్లం డెవలప్మెంట్ వర్సెస్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ ఇవి డయామెట్రిక్లీ ఆపోజిట్ ఇష్యూస్. ఎస్ అందుకని నేను పాల్ఘర్లో కూడా మొన్న అదే అన్నాను, మీరు పాల్ఘర్ పాస్పోర్ట్ అట్టే పెట్టుకోండి, మీ భాష, మీ వేష, మీ భోజనం, మీ పాటలు అట్టే పెట్టుకోండి. మీరు ఒక అంతర్రాష్ట్రీయ లెవెల్ పాస్పోర్ట్ కూడా పొందాలి. ఎప్పటిదాకా మనం అందరం ఒకే పేజ్ మీద ఉండమో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. మనం ఒక్కొక్క నేషన్ స్టేట్ని తీసుకొని, నేషనాలిటీని తీసుకొని మనమే ముందు జరగాలి అంటే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేము. ఎస్ ఏమంటారు సాగర్దారా గారు, రామకృష్ణ గారు? దీనికి పరిస్థితి చాలా క్లిష్టమైందండి. రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మనం COP26 లేకపోతే క్లైమేట్ సైన్స్లో ఎక్కువగా ఇకానమీలో 2 త్రూపుట్స్ ఉంటాయి. ఒకటేమో ఎనర్జీ త్రూపుట్ ఉంటుంది, రెండోదేమో మెటీరియల్ త్రూపుట్. మెటీరియల్ త్రూపుట్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. మీరు పీవీ టెక్నాలజీ వైపును, విండ్ టెక్నాలజీ వైపు వెళ్ళినా అవి ఫాసిల్ ఫ్యూయల్స్ని రిప్లేస్ చేయలేవు. ఎందుకంటే చాలా వరకు కొన్ని మెటీరియల్స్ అయిపోతున్నాయి. దాదాపు 80 నాన్ రెన్యూవబుల్ ఓర్స్ అండ్ మెటీరియల్స్ ఇంకొక 50 ఏళ్లలో ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా కాపర్, ఐరన్ ఇవి ఎగ్జాస్ట్ అవుతున్నాయి. మీరు పీవీ ప్యానెల్స్ తయారు చేసిన గ్రిడ్కి దేనితో కనెక్ట్ చేస్తారు? మీకు కాపర్ లేకపోతే బంగారం, వెండితో చేస్తారా? ఓకే, సో మనం ఈ మ్యాడ్ గ్రోత్ని ఆపుకోవాలి. అదొకటే కాదు, ఇప్పుడు ఎకనామిక్స్లో ఒక కొత్త రకమైన ఎకనామిక్స్ తయారవటం మొదలుపెట్టింది. మన భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక ఎకానమిస్టే కాదు, నాపోటి ఇంజనీర్సు, లేకపోతే కొంతమంది సోషాలజిస్ట్, వీళ్ళు కూడా చేరారు ఇకలాజికల్ ఎకనామిక్స్ అని. ఇకలాజికల్ ఎకనామిక్స్లో ఏమంటున్నామంటే మేము economics must follow the logic of thermodynamics అని. You cannot have economics that does not follow thermodynamics. ఇప్పుడు మీరు రికార్డియన్ సిస్టమ్ ఆఫ్ ఎకనామిక్స్, ఆడమ్ స్మిత్ ఎకనామిక్స్ చూస్తే దే డు నాట్ ఫాలో ది లాస్ ఆఫ్ నేచర్. ఇప్పుడు లాస్ ఆఫ్ నేచర్ ఏమని చెప్తున్నాయి మనకి ఏంటంటే, ఎర్త్ హ్యాస్ ఓన్లీ అ లిమిటెడ్ కెపాసిటీ టు గివ్ యూ రా మెటీరియల్స్ అండ్ టు న్యూట్రలైజ్ పొల్యూటెంట్స్. ఈ రెండు సమస్యలు మనం ఎదుర్కొండా ఉన్నాయి. అంటే ఏమిటి, మనం ఇప్పుడు వాడుతున్న శక్తిని తగ్గించుకోవాలి. కొంతమంది సైంటిస్ట్స్ 90% తగ్గించుకోవాలంటున్నారు. మా క్యాల్కులేషన్స్ ప్రకారం 55% తగ్గించుకోవాలి. ఇవి పొలిటికల్ పార్టీస్ తోటి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, మిగతా వాళ్ళందరూ మరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, మనం ప్రజలు ముందు వెళ్ళి ఎట్టా మాట్లాడగలమో ఇప్పుడు తెలుస్తున్నది. వరదలు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, వేల మంది కొద్దీ పోతారు హీట్ స్ట్రెస్ వలన. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే, వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ హీట్ లోడ్స్ తగ్గించడానికి స్లమ్స్లోనూ అట్లాంటి చోట్లలో ప్రాక్టికల్ చీప్ టెక్నాలజీస్ తోటి తయారై వస్తున్నాం. ఒక మాన్యువల్ ఒకటి తయారు చేస్తున్నాం. అట్లాగే ఫ్లడ్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేస్తున్నాం. సో ఒకటేంటంటే, దిస్ మ్యాడ్ గ్రోత్ హ్యాస్ టు స్టాప్. అదొకటే కాదు, డీగ్రోత్ ఎంత మటుకు అంటే, ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం పర్యావరణం నుంచి ఎంత తీసుకోగలం? దీనికి ఇప్పటిదాకా సమాధానం అంటూ ఎక్కడా లేదు. దీనికి సొల్యూషన్, ఎందుకంటే వాడు ఇంత అంటాడు, ఒకడు ఇంత అంటాడు, ఒకడు ఇంత అంటాడు. సస్టైనబిలిటీ అంటే అదే ముఖ్యమైన ప్రశ్న, అది ఎంత తీసుకోగలం టు బీ సస్టైనబుల్. ఓకే, ఇది ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఇంజనీర్స్, సైంటిస్ట్, ఎకానమిస్ట్ కూడా ఆలోచించి జవాబు ఇవ్వాలి. భారతదేశం పర్యావరణ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. దేశాలకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది అభివృద్ధి విషయంలో. సో ఇలాంటి పరిస్థితులున్న సమయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా చేయాల్సినటువంటి పర్యావరణ సహిత కార్యక్రమం ఆచరణ సాధ్యమేనా పూర్తి స్థాయిలో? అందుకనే రెండో సొల్యూషన్ ఏంటంటే ఈక్విటీ ఆర్ ఈక్వాలిటీ. ఎప్పటిదాకా మనం ఒక ఈక్వల్ సొసైటీ అవమో ఇట్టాగే జరుగుతుంది. వాడు ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి నేను కూడా ఎందుకు తీసుకోకూడదు? సో నేను చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం ఒక యూనిట్ శక్తిని వాడి బొగ్గుని తవ్వుతాం, 20 యూనిట్స్ వస్తాయి మనకి, ఆర్ ఇంజనీరింగ్ టర్మ్స్లో జూల్స్ అంటారు. ఓకే, ఆ 19 జూల్స్ మరి ప్రాఫిట్ అవుతుంది, అవునా? కానీ
తయారు చేయడానికి ఒక జూల్ బొగ్గును తయారు చేయడానికి పర్యావరణం ఎన్ని జూల్స్ వాడింది, దీనికి సమాధానం ఉన్నదా, దీని మీద ఎవరన్నా రీసెర్చ్ చేశారా? మేము అటెంప్ట్ చేసాం. వేల కొద్ది జూల్స్ కావాలి తయారు చేయడానికి ఒక జూల్ని. మరి ఆ బొగ్గు ఎవరిది, అది మనదా లేకపోతే పర్యావరణందా? ఓనర్షిప్ అంటూ ఒక కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఫిలసాఫికల్ టెక్స్ట్ చదవండి, లేకపోతే లీగల్ టెక్స్ట్ చదవండి. ఓనర్షిప్ యాజ్ అ కాన్సెప్ట్కి జెనసిస్ ఎక్కడున్నది? లేదు ఎక్కడ. సో మిగతా జంతువులు ఏం చేస్తాయి? యూజఫ్రక్ట్ రైట్స్ వాడతాయి. మనం కూడా యూజఫ్రక్ట్ రైట్స్ ఎందుకు వాడకూడదు? అప్పుడే సస్టైనబుల్ అవ్వగలం మనం. అంటే ఏమిటి? భూమిని తీసుకొని ఇది నాది అనుకొని కాదు, భూమిని వాడుకోవటం సస్టైనబ్లీ, గాలిని వాడుకోవటం సస్టైనబ్లీ. ఈ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి మనం. సో అందుకని మేము ఏమంటామంటే కీప్ ద క్లైమేట్, చేంజ్ ది ఎకానమీ అంటాం. సో ఇది ఈ క్లైమేట్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ అ టెక్నాలజికల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఏ ఫిలసాఫికల్, ఎకనామిక్, సోషలాజికల్ అండ్ టెక్నాలజికల్. ప్రపంచ దేశాలన్నీ మన అని అనుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. మనం అందరం, అందుకనే అన్నాను, ఒక హైదరాబాద్ పాస్పోర్టే కాదు, ఒక ఇండియన్ పాస్పోర్టే కాదు, నాకు ఇవాళ ఒక ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ కావాలి. ఐ మస్ట్ బికమ్ ఏ కెనేడియన్, బంగ్లాదేశీ, శ్రీలంకన్, ఎట్సెట్రా. ఐ మస్ట్, అండ్ వాళ్ళు కూడా దే మస్ట్ థింక్ లైక్ అన్ ఇండియన్. అప్పుడే మనం దీన్ని సాల్వ్ చేయగలం. ఎప్పుడైతే యాజ్ అన్ ఇండియా నేను ఆలోచిస్తానో సాల్వ్ చేయలేం. మానవ తప్పిదం అనుకుంటూనే ఉన్నాం. ఈ మానవ తప్పిదాలు ఎవరు చేస్తున్నారన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎందుకు చేస్తున్నారన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతున్న దేశాలే ఇవన్నీ కూడా చేస్తున్నాయి. వీటికి భారతదేశం కూడా పర్యవసానం చెల్లించాల్సి వస్తుంది. అత్యంత తీరరేఖ ఉన్నటువంటి దేశం కూడా మంది. ఇంతకుముందు మీరు చెప్పారు కూడా, చాలా భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం కూడా ఉంటుందని. ఇవన్నీ కూడా మన కాప్ సదస్సులో చర్చకు వచ్చాయండి. ఇవన్నీ ఒఫిషియలీ కొంత మటుకు వచ్చాయి, యాక్షన్ మాత్రం లేదు. అక్కడ జరిగిన 6 అగ్రిమెంట్స్, బ్రాడ్ అగ్రిమెంట్స్లో నాకు ఏమీ పెద్ద దాంట్లో దమ్ము ఉన్నదని ఎక్కడా కనిపించలేదు. ఒకటేమో నెట్ జీరో వైపు వెళ్ళటం, రెండోదేమో ఫారెస్ట్ని కాపాడుకోవటం గురించి ఒక అగ్రిమెంట్ జరిగింది, దాంట్లో ఇండియా సదస్సు కూడా కాదు ఆ అగ్రిమెంట్కి. మూడోది బొగ్గుని వెంటనే బొగ్గు ప్రాజెక్ట్స్ని, దాని ఫైనాన్స్ని ఆపుకోవటం, దాంట్లో కూడా ఇండియా పాల్గొలేదు. ఇట్లా ఒక 6 అగ్రిమెంట్స్ జరిగాయి అక్కడ. కానీ COP26లో జరిగిన ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేయటం. వాళ్ళు ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేశారు, ఇక్కడ అదేంటి గ్లాస్గోలో కూడా ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే దేశాల మధ్యలో అగ్రిమెంట్స్, సరి అయిన అగ్రిమెంట్స్ రాలేదు, లాస్ట్ మినిట్ దాకా కూడా రాలేదు. అందుకని ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేశారు. సో ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే పర్యావరణాన్ని అదే జరుగుతుంది. మనం ఒక లూజ్ సిచ్యువేషన్లో ఉన్నాం. అందుకనే నేను మాటికి అదే అంటున్నాను, ప్రజలు ఎప్పుడు గట్టి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వాల మీద. ఆ ప్రజల డిమాండ్ ఏంటో దాని మీద మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రపంచ దేశాల ప్రజలు, ఇంక్లూడింగ్ అన్ని దేశాల ప్రజలు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం భూమిని కాపాడుకుంటేనే మనం బతకగలం, మన భవిష్యత్ తరాలను బతికించగలం. లేకపోతే విపరీతమైనటువంటి ప్రళయాలను, విపరీత ప్రకృతి వైపరీత్యాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మనిషి వ్యక్తిగత స్థాయిలోనూ, ప్రభుత్వాల స్థాయిలోనూ, దేశాల స్థాయిలో కూడా ముందుకొచ్చి కార్యాచరణ రూపంలో ముందుకు వెళ్తే మాత్రమే గ్లోబల్ వార్మింగ్ని అరికట్టగలుగుతాం. తద్వారా సముద్ర మట్టాలని, సముద్ర ఉష్ణోగ్రతలను అరికట్టగలుగుతాం. తద్వారా తిరుపతి లాంటి విపరీత వర్షాలను, ఢిల్లీ లాంటి విపరీత పొల్యూషన్లను అరికట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్దారా గారు, బాబురావు గారు, ఎస్విఎస్ రామకృష్ణ గారు, 10 టీవీ రచ్చబండ డిబేట్లు అందుబాటులోకి వచ్చి పర్యావరణానికి కావాల్సిన చేయాల్సినటువంటి హితంపై మీ విశ్లేషణను అందించినందుకు. ఇవి